నిన్న నాకు వేరే ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. అరే చాలా స్ట్రెస్డ్‌గా ఉన్నా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది, అది అని చెప్పి చాలా సేపు కాల్ చేశాడు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని అడిగితే అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, అరే మామ నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు. అక్కడితో ఆపకుండా అసలు ఏ కార్ తీసుకోవాలి, దానికి లోన్ ప్రాసెస్ ఎలా పెట్టాలి, ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఎలా కట్టాలి, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, నాకు ఇవేం అర్థం కావట్లేదురా బాబు అని చెప్పి చాలా వరీ అయ్యాడు. ఎప్పుడైనా ఒక కార్ తీసుకోవాలి అనుకుంటే దానికి ఒక చాలా సింపుల్ ఫండా ఉంది. అదే 15-25-5 రూల్. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టెప్ 1, ఫస్ట్ అసలు మీ బేస్ శాలరీని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం ఈఎంఐ ఎంత ఉండాలన్నది డిసైడ్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక 80,000 వస్తుంది అనుకోండి ఇన్ హ్యాండ్. అందులో 15% అంటే ఆల్మోస్ట్ 12,000 రూపీస్ వరకు మీ ఈఎంఐ ఉండొచ్చు. స్టెప్ 2, ఈ ఈఎంఐని కన్సిడర్ చేసుకుని అసలు మీరు లోన్ ఎంతవరకు భరించగలరు అన్నది క్యాలిక్యులేట్ చేసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 10% అనుకుని ఒక 5 years టెన్యూర్ తీసుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక వచ్చేది 5.65 lakh. స్టెప్ 3, 25% ఆఫ్ ద ఓవరాల్ కార్ వాల్యూ మీరు డౌన్ పేమెంట్ పే చేయగలిగేలా ఉండాలి. సో ఈ మ్యాథ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే మీ డౌన్ పేమెంట్ చేయాల్సిన అమౌంట్ 1.88 lakh. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీరు టోటల్గా ఎఫోర్డ్ చేయగలిగే కార్ కాస్ట్ వచ్చి 7.5 lakh వరకు వస్తుంది. అంటే మీకు 80,000 శాలరీ వస్తే మీరు అందులో 7.5 lakh రేంజ్లో కార్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నా ఫ్రెండ్ కూడా అదే సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ 7 to 7.5 బ్రాకెట్లో ఏ కార్స్ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి ఒక మంచి కార్ని సెలెక్ట్ చేసుకోమని. ఇలా కార్ కొందామని డౌట్లో ఉండే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి గ్రో తెలుగుని మరిన్ని మంచి కాంటెంట్ కోసం ఫాలో కొట్టేయండి.